టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. త్వరలో బంగారాజు సీక్వెల్ రాబోతూ ఉన్నట్లు సమాచారం. బంగారాజు మూవీలో నాగార్జున, నాగచైతన్య నటించగా సీక్వెల్లో అఖిల్, నాగచైతన్య, నాగార్జున ముగ్గురు కలిసి నటిస్తారని సమాచారం. గత కొంతకాలంగా వరుసగా తాను నటించిన సినిమాలని సంక్రాంతి పండుగ బరిలో నిలుపుతూ ఉన్నారు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాని సంక్రాంతి కానుగ్గా విడుదల చేశారు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున బంగారాజు అనే మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ని అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరిలో నిలిచిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో మరోసారి నాగార్జున తను నటించిన నాసామిరంగ సినిమా సంక్రాంతి బరిలో నిలిపాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదల అయ్యింది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్స్ ని బాక్సాఫీస్ దగ్గర అందుకొని బ్రేక్ ఈవెన్ ఫార్ములాకి దగ్గరగా వచ్చింది. ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాని కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ ని అందుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఈ సంవత్సరం కూడా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన నా సామిరంగ మూవీతో మరో విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. సంక్రాంతి బరిలో ఎన్ని సినిమాలు ఉన్నా వాటన్నిటిని దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ ని సాధించింది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన. తండ్రి కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన బంగారాజు కూడా ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఒక క్లారిటీ ఇచ్చారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారాజు అక్కడే మొదలయ్యింది. బంగారాజులో ఒక నాగార్జున క్యారెక్టర్ కి కొడుకు, మరో నాగార్జున క్యారెక్టర్ కి మనవడిగా ఆకట్టుకున్నారు. ఇంతకు ముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బంగారాజు పెద్ద ప్లస్ గా మారింది. బంగారాజు తర్వాత కూడా సీక్వెల్ కి ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథని హడావిడిగా సిద్ధం చేస్తే సరికాదని, సరైన సమయం తీసుకొని కథని పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకువెళ్తానని వివరించాడు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.